ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు 90% జనాలు వాళ్ళ క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్కి ప్రతి నెల కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళు కొన్ని రోజుల నుంచి చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకు అనంటే ఫోన్పే కానీ పేటిఎం కానీ ఇట్లాంటివి క్రెడిట్ కార్డు నుంచి బ్యాంకుకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకునే సర్వీస్ అనేది ఆపేసినాయి. ఆర్బీఐ అనేది గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే ఇండివిజువల్ వాళ్ళకి, అంటే నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, ఆ క్రెడిట్ కార్డులో నుంచి మా ఫాదర్ అకౌంట్కో, మా మదర్ అకౌంట్కో, మా బ్రదర్ అకౌంట్కో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చింది. దాన్ని ఇండివిజువల్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే రిజిస్టర్డ్ ఓనర్స్ ఉంటారో, అంటే మనం పేరెంట్ ఆప్షన్ వాడి రెంట్ పే చేస్తున్నాం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, రెంట్ అనే ఆప్షన్ వాడుకుంటున్నాం ఫోన్ పేలో. ఎవరైతే రిజిస్టర్డ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎడ్యుకేషన్ పేమెంట్ చేద్దామన్నా కానీ ఏవైతే రిజిస్టర్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే పేమెంట్ చేసేలాగా మీరు ఆ ఆప్షన్ అనేది పెట్టండి అని గైడ్ లైన్స్ ఇచ్చింది. బట్ ఈ వీడియోలో నేను చెప్పే యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ని వాడి స్టిల్ ఇప్పటికీ కూడా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్ కి పాత మోడల్ లాగానే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డులో నుంచి మీ బ్రదర్ కో, ఫాదర్ కో, మదర్ కో, మీ ఫ్రెండ్ కో ఇట్లాంటి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి, వాళ్ళ పేరు ఎంటర్ చేసేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కి మీరు క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఈ యాప్ అనేది సర్వీస్ ఇస్తుంది ఇంకా కూడా. సో ఈ యాప్ ని వాడి ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఛార్జ్ ఎంత పడుతుంది, అండ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ డబ్బులు మన బ్యాంక్ అకౌంట్ కి రావడానికి ఎంత టైం పడుతుంది, ఈ మూడు విషయాల మీద నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఇస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ ఏంటి, యాప్ ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే నేను వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఇచ్చిన. ఆ లింక్ పైన క్లిక్ చేసిరంటే మీది ఆండ్రాయిడ్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళిపోతారు, యాప్లో అయితే యాప్ స్టోర్కి వెళ్ళిపోతారు, యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. లేదు యాప్ని మేము డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటామన్నా నో ప్రాబ్లం. యాప్ నేమ్ అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా. ఈ యాప్ పేరు మీరు మీ యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఎంటర్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి ఇక్కడ పర్మిషన్స్ అలో చేసేయండి. తర్వాత గ్రాబ్ ఆఫర్ అని ఉంది కింద, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు గూగుల్తో లాగిన్ అవ్వచ్చు, లేకపోతే లాగిన్ పైన క్లిక్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేసి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జస్ట్ ఇన్స్టాంట్ మనీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ పే వయా క్రెడిట్ కార్డ్ అని ఉంది చూసిరా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ట్యూషన్ అని ఉంది చూసిరా, ఈ ట్యూషన్ పైన క్లిక్ చేసేయండి. మీరు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో మీ బ్యాంక్ అకౌంట్ కి, ఆ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. 10,000, 20,000, 30,000. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30,000 రూపాయలు అయితే మీకు చూపించడం కోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎవరి బ్యాంక్ అకౌంట్ కి అయితే డబ్బులు పంపుతున్నారో వాళ్ళ పేరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్ అనేది మీ పేరు మీద ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ అవ్వవు. నేను ఇందాక కూడా చెప్పిన మీ ఫ్రెండ్ అకౌంట్ కా, బ్రదర్ అకౌంట్ కా, మదర్ అకౌంట్ కా, ఫాదర్ అకౌంట్ కా, మీ వైఫ్ అకౌంట్ కా ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో మీది కాకుండా వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు చూసిరా, వాళ్ళ పేరు ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఐగ్రీ బాక్స్ టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఎవరి పేరు అయితే ఇచ్చిరో వాళ్ళ అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. మరొకసారి సెకండ్ బాక్స్ లో కూడా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. వాళ్ళది పాన్ కార్డ్ నంబర్ అడుగుద్ది, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా పాన్ కార్డ్ కి లింక్ అవుతుంది కాబట్టి పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను 30,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ 2% అప్లికేషన్ ఫీ అని చెప్పేసి డైరెక్ట్ గా చూపిస్తుంది చూడండి. సో 2% అంటే కంప్లీట్ గా చార్జ్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ దగ్గర ఆరో మార్క్ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ 600 రూపీస్ మనకి 2% కింద చార్జ్ పడుతుంది ప్రాసెసింగ్ ఫీ, అండ్ దీనికి జిఎస్టీ 18% 108 రూపీస్ పడుతుంది. సో 30,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకి 30,708 రూపాయలు మన కార్డుల నుంచి కట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ నేను మీకు ఒక కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తా. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసిరంటే మీకు డిస్కౌంట్ కూడా అవుతుంది. జస్ట్ ఇక్కడ అప్లై కూపన్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను స్క్రీన్ పైన ఒక కూపన్ కోడ్ ప్రొవైడ్ చేసిన చూసిరా, ఆ కూపన్ కోడ్ అనేది తీసుకొచ్చి ఇక్కడ బాక్స్ లో ఎంటర్ చేయండి. యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. మిస్టేక్ చేస్తే మాత్రం మీకు డిస్కౌంట్ అనేది రాదు. యాజ్ ఇట్ ఈజ్ ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ అప్లై ఉందా, అప్లై పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ కూపన్ అప్లై అనే ఈ విధంగా వస్తుంది. ఫ్లాట్ 25% ఆఫ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది, చూసుకోండి. సో కంటిన్యూ పైన క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ 30,531 రూపీస్ ఇప్పుడు పే చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు 30,708 రూపీస్ ఉండే కదా, 25% ఆఫ్ గా కూపన్ కోడ్ తోటి 30,531 రూపీస్ మాత్రమే మనం పే చేయాలా. ఇక్కడ మీరు ఇప్పుడు ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందాక ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఓటీపీ ఇట్లా వస్తే వెరిఫై చేసుకోండి. తర్వాత ఈ విధంగా మీకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ కార్డ్స్ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ కార్డు నుంచి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ కార్డ్ నంబరు, ఆ కార్డు యొక్క ఎక్స్పైరీ మంత్, ఇయర్, ఆ కార్డ్ సివివి అనేది ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్యూచర్ లో మీరు మళ్ళీ ఈ కార్డును వాడుకుంటానంటే ఎస్ పైన క్లిక్ చేయండి. లేదు టెంపరరీ ఇప్పటి మందమే అంటే మేబీ లేటర్ పైన క్లిక్ చేయండి, మీ ఇష్టం. తర్వాత మీ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇంతే ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ఎప్పుడు యాడ్ అవుతాయి అని అంటే, ఎగ్జాంపుల్ గా ఈ రోజు మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు అనుకోండి, ఈ రోజు 6 PM సాయంత్రం 6 గంటల లోపు మీరు ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది
కంప్లీట్ చేస్తే మీకు ఇదే రోజు 8 o'clock లోపు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి అయితే కంపెనీ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకవేళ మీరు సాయంత్రం 6 తర్వాత చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 11 కల్లా మీకు మనీ అనేది బ్యాంక్ అకౌంట్కి వస్తాయని అయితే వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ యాక్చువల్గా వీళ్ళు ఇక్కడ 48 hours టైం పెట్టిర్రు. అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అట్లాంటివి ఉంటే మ్యాక్స్ 48 hours మేము టైం తీసుకుంటామని చెప్పేసి 48 hours టైం పెట్టిర్రు. ఇప్పుడు ఈ రోజు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏ రోజు ట్రాన్స్ఫర్ అవుతాయో కూడా టైం ఇక్కడ ఇచ్చేసారు. యాక్చువల్లీ నేను 29 April రోజు మీకు చూపించడానికి ట్రాన్స్ఫర్ చేశాను. 1 May 4:27 PM లోపు మీకు వస్తాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. కాకపోతే అంతకంటే ముందే మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి మీకు ట్రాన్స్ఫర్ విషయంలో ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ మీరు ఇక్కడ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఉందా, హెల్ప్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి మీరు వీళ్ళతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేసిన కంపెనీ వాళ్ళది. ఆ మెయిల్ ఐడికి కూడా మీరు ఒక మెయిల్ రాయొచ్చు. అంటే మేము పలానా డేట్ రోజు పలానా మొబైల్ నెంబర్ నుంచి ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, దాని గురించి జరిగిన ఇష్యూ ఇది, అంటే ట్రాన్స్ఫర్ అయ్యిందా కాలేదా, మీరు దేనికోసం మెయిల్ చేయాలనుకుంటున్నారో ఆ ఇష్యూ అనేది ఇంగ్లీష్లో టైప్ చేసి వాళ్ళకి మెయిల్ చేస్తే అయిపోద్ది. అండ్ ఇందాక నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, నేను మీకు ఇచ్చిన కూపన్ అనేది 25% డిస్కౌంట్ ఇచ్చింది కదా, ఈ ఒక్కసారి మాత్రమే కాదు, సెకండ్ టైం కూడా మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మళ్ళీ మీకు 10 రోజులు అయిన తర్వాత డబ్బులు అవసరం పడ్డాయి, నెక్స్ట్ మంత్ అవసరం పడ్డాయి అనుకోండి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీకు మళ్ళీ కూడా 25% ఆఫ్ చేసుకోవచ్చు. అది మీకు యాప్లోనే మీ కూపన్ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీరు నోటిఫికేషన్స్లో అక్కడ చెక్ చేసుకుంటే కూపన్ ఉంటుంది. ఆ కూపన్ యూజ్ చేసుకొని మీరు మళ్ళీ ఫ్లాట్ 25% డిస్కౌంట్ తీసుకోవచ్చు సెకండ్ టైం కూడా. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీకు లోన్స్ గురించి కానీ క్రెడిట్ కార్డ్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. నేను కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన చూడండి. అండ్ మీరు ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ప్రస్తుతం ఏ యాప్ వాడుతున్నారో కింద కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా, మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.